భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఇండియా ఒక విచిత్రమైన దేశం అండి. ఇక్కడ మెజారిటీ ప్రజలకి రక్షణ లేదు, హక్కులు లేవు. వాళ్ళ మతానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి లేదు. వాళ్ళ గుళ్ళ మీద వాళ్ళకి ఆధిపత్యం లేదు. మన వాళ్ళ పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి, మంచి మంచి ఆదాయం ఉంటుంది. కానీ ఆ ఆదాయం ఎవడు పట్టుకుపోతాడు? గవర్నమెంట్ పట్టుకుపోతాడు. వాడికి ఈ మతం మీద నమ్మకం ఉండదు. ఆ డబ్బులు తీసుకెళ్ళి కరప్షన్ కింద కొంత పోతుంది, కొంత మిగతా అన్య మతాలకి ప్రోత్సహించడానికి కూడా వాడుతుంటారు. క్రిస్టియానిటీకి, ఇస్లాంకి. చాలా విచిత్రమైన సెక్యులరిజం అండి మాది. ఇండియన్ సెక్యులరిజం దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకు చెప్తుందంటే, అన్నామలై ఆయన తమిళనాడు గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తున్నాడు. 45,000 గుళ్ళు వాళ్ళ హెచ్ఆర్ఎన్సి అనే డిపార్ట్మెంట్, మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయండి. గవర్నమెంట్ ఓపెన్గా, చీఫ్ మినిస్టర్ కొడుకు ఓపెన్గా, నాకు సనాతన ధర్మం అంటే పడబో, అదొక డెంగ్యూ ఫీవర్, మలేరియా ఫీవర్, దాన్ని నిర్మూలిస్తాను అంటే, హిందూయిజంని నిర్మూలిస్తాను అని ఓపెన్గా అంటాడు. కానీ 45,000 గుళ్ళు వాడి చేతిలో పెట్టడం సేఫా? అలాంటి మన్నే హిందూయిజాన్నే నిర్మూలిస్తాన్న మనిషిని నమ్మి వాడి చేతిలో 45,000 గుళ్ళు పెట్టచ్చా? దానివల్ల మనకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? సరే, ఇలా ఉండగా ఈ గుళ్ళు అంటే ఒక్క గుడి కాదండి, దాని చుట్టూ ప్రాపర్టీ ఉంటుంది. కొన్ని వేల ఎకరాలు ఉంటాయి, కొన్ని గుళ్ళకైతే లక్షల ఎకరాలు ఉండేవి. ఇప్పుడు ఏమేమో తెలియదు. ఇప్పుడు తమిళనాడులో కొన్ని గుళ్ళకి బయట ల్యాండ్ లీజ్కి ఇచ్చారు. 50 ఏళ్ళు, 99 years లీజ్ ఇస్తారు. ఆ లీజ్ ఎంత తెలుసు అండి? దాని వాల్యూ per acre 1 rupee per year. Per acre 1 rupee. ఆ అమౌంట్ కూడా కట్టలేడు. ఆ అమౌంట్ కూడా ఆ లీజు లబ్ధిదారుడు కట్టడం మానేస్తాడు. అంత అరాచకం జరుగుతున్నారు. వాళ్ళేమో దాంట్లో కాలేజీలు, మంచి మంచి షాపింగ్ మాల్స్ కట్టేసి రెవెన్యూ కొట్టేస్తుంటారు. అదే సేమ్ ఏరియాలో వాళ్ళు కోర్టు సంపిస్తారు. వాళ్ళు పే చేసే లీజ్ అమౌంట్ 1 rupee, అది కూడా పే చేయడం. అలా ఉంటుందండి పరిస్థితి. ఇదిలా ఉండగా హుండీలో డబ్బులు, 2 రకాల రెవెన్యూ. హుండీలో వచ్చే డబ్బులు ప్లస్ ఆ గుడికి రాజులు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్, ఆ ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూ కూడా రావాలి. అదేమో ఇలాగ మిస్అప్రోప్రియేట్ చేశారు. ఇప్పుడు మరి హుండీ డబ్బులు కూడా సిస్టమేటిక్గా వాళ్ళకి ఇన్నోవా కార్లు ఉంటాయండి ఆఫీస్ స్టాఫ్కి. ఆ కార్లన్నీ గుడి సొమ్మే. ఇన్నోవా కార్లు ఉంటాయి, ఏసీ ఆఫీసులు ఉంటాయి. వాళ్ళ టీ తర్వాత లంచ్ అంతా కూడా గుడి సొమ్ముతోనే తింటారంట, సిగ్గు లేకుండా. మరి ఇదే పని మిగతా వాటిలో ఎందుకు చేయట్లేదు? మిగతా వ్యవస్థలో ఎందుకు చేయట్లేదు? మిగతా రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, మద్రాసాలు ఉంటాయి, మాస్కులు ఉంటాయి, చర్చిలు ఉంటాయి. వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పరు. వాళ్ళకి ఆడిటింగ్ ఉండదు. అదండి. సో ఓన్లీ ఫర్ హిందూస్ ఈ రూల్ ఎందుకు ఉండాలి? అన్నమలై ఏమన్నాడంటే, మేము బీజేపీ కానీ వస్తే దీన్ని మాత్రం వెంటనే డిస్మాంటిల్ చేసేస్తాం అని చెప్పాడు. చేస్తే చాలా మంచిదండి. ఫస్ట్ తమిళనాడులో జరగాలి, ఎందుకంటే దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నది తమిళనాడు. తర్వాత మన ఆంధ్ర, ఏ స్టేట్కి ఆ స్టేట్ చేసుకోవాలండి, సెంటర్కి దీనికి సంబంధం లేదు. ఏ స్టేట్కి ఆ స్టేట్ చేసుకోవాలి. కనుక బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో మేము టెంపుల్స్ని, గవర్నమెంట్ని డీలింగ్ చేస్తాము అని క్లియర్ కట్గా చెప్పాలి. అలా అయినప్పుడు హిందూయిజంకి మంచి మంచి గురుకులాలు వస్తాయి, మంచి మంచి సంస్కృత పాఠశాలలు వస్తాయి, మన సంస్కృతానికి మంచి వాల్యూ పెరుగుతుంది, వేద పాఠశాలలు వస్తాయి,
ధనుర్వేదం ఉంది, ఆయుర్వేదం ఉంది, పనికొచ్చేవి, బయటికి పనికొచ్చేవి. మామూలు వేదం చాలా అది అంతరంగంగా పనిచేస్తుంది, మన ఆత్మ చింతనకి పనిచేస్తుంది. ఈ ధనుర్వేదం డిఫెన్స్ సిస్టమ్, ఆయుర్వేదం మెడిసిన్స్, ఎక్సలెంట్ సిస్టమ్ అండ్ మెడిసిన్స్ సిస్టమ్. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఎలా చూడాలి, ప్రివెంటివ్ మెడిసిన్, దట్స్ వాట్ దే టాక్ అబౌట్. ఆయుర్వేదం టాక్స్ అబౌట్ ప్రివెంటివ్ మెడిసిన్. డాక్టర్ దగ్గరికి ఎప్పుడూ వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి, అది మన ఎలోపతి వాడు చెప్తారండి, చెప్పడు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు వస్తాయి. ఎలోపతి మెడిసిన్లో మీకు ఒక జబ్బు వస్తే అది ఫర్ ఎవర్ ఇట్ కెనాట్ బి క్యూర్డ్. వాడికి చేత కాదు. డయాబెటీస్, నో, ఇట్ కెనాట్ బి క్యూర్డ్. బ్లడ్ ప్రెషర్, నో, ఇట్ కెనాట్ బి క్యూర్డ్ అని చెప్తారు. సో బట్ ఆయుర్వేదం ఇస్ నాట్ లైక్ దాట్. ఇట్ టాక్స్ అబౌట్ నాట్ గెటింగ్ ఎ డిసీజ్ ఎట్ ఆల్, బీయింగ్ హెల్దీ ఫర్ ఎవర్. అది దానికి మన ఇప్పుడు ఇన్ కేస్ గుడులు సెపరేట్ అయితే వాళ్ళు ఆయుర్వేదం ప్రమోట్ చేయొచ్చు, మామూలు 4 వేదాలు చెప్పించచ్చు, తర్వాత సంస్కృత పాఠశాలలు చెప్పచ్చు, ఏవైనా చేయొచ్చు. మంచి డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వి కమ్ బ్యాక్ టు అవర్ ట్రూ ఏన్షియంట్ హిందూ కల్చర్, వేర్ అందరూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అంటే అందరూ సుఖంగా ఉండాలి. లోకంలో సమస్తం అన్ని చరాచర జీవరాశులు అన్నీ కూడా అంటే నడిచేది నడవంది. ఇప్పుడు ఆ చెట్టు, చేమ, చీమ, దోమ అన్నీ సుఖినో భవంతు, హ్యాపీగా ఉండాలి అన్న భావం ఏ మతంలో ఉందని చెప్పండి? ఏ మతంలో ఉంది? అదండి. అంటే అన్నమలై గారు చెప్పిన తమిళనాడులో అతను గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇది డిఎంకే గవర్నమెంట్ మీద. అర్జెంటుగా మా గుళ్ళు మాకు ఇచ్చేయమని. ఎందుకంటే మీకు నమ్మకం లేదు, మీరు మా సనాతన ధర్మాన్ని నిర్మూలిద్దామనుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళు మీ దగ్గర మా గుళ్ళు ఉండకూడదు, ఇట్ ఈస్ నాట్ సేఫ్ అని చెప్పి అని ట్రై చేస్తున్నాడు. చూద్దాం, బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో గుళ్ళని డీలింగ్ చేస్తామని చెప్తే బాగుంటుంది నా ఉద్దేశం. మీరంతా ఏమంటారు కామెంట్స్ రూపంలో తెలపండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.